జై ఆ బాబా సార్, వినపడుతుందండి. జయబాబండి పెద్దన్నయ్య గారు జయబాబా. వినబడుతుందా? వినపడుతుంది సార్. వినిపిస్తుంది అన్నయ్య. వినబడుతుంది. సరిగ్గా బాబా ముందు కూర్చొని ఉన్నాను జూబ్లీ హిల్స్ లో. జయబాబా అందరూ బాబాయ్. ప్రేమికులందరూ ఇక్కడ అలంకారం చేస్తున్నారు. బంతి పూలు దండలు కడుతున్నారు. లోపల వాళ్ళు అల్లుతున్నారు. సో ఇక్కడ ఈ ఆ, జన్మదిన సంరంభం అంతా ఇక్కడ జరుగుతూ ఉంది జూబ్లీ హిల్స్ లో. అది కూడా మీకు కొంచెం మీరు దూరంగా ఉన్నా చూడండి అని మీకు వర్ణించి చెప్తున్నాను. సో వీడియో ఆన్ చేయమనండి, తెలుగు చూడటానికి వీడియో అందరూ మొత్తం కార్యకర్తలంతా కూడా ఇక్కడ దీంట్లో ఉన్నారు. కింద ఊరేగింపు కోసం కారు మీద అరేంజ్ చేయటం అదంతా కింద జరుగుతోంది. సో ఊరేగింపుకు రెడీ అవుతున్నారు. తర్వాత మరి ఈ జన్మదినం సందర్భంగా ఒక చిన్న మెసేజ్ మీరు ఒక 4 మాటలైనా చెప్పాలన్నారు గనక బాబా జన్మదిన సందేశాన్ని గుర్తు చేసుకుందాం. 1932 సంవత్సరం బాబా 17, 18 2 రోజుల్లో ఆయన బర్త్డే జరుపుకున్నారు. అప్పుడు జొరాస్ట్రియన్ క్యాలెండర్ ప్రకారంగా. అప్పుడు బాబా ఇచ్చిన సందేశం ఏమిటి అంటే, నేను ఈ యావత్ విశ్వానికి సెంట్రల్ స్టేషన్ లాంటి యూనివర్సల్ మైండ్, విశ్వవ్యాపకమైనటువంటి మనస్సును కలిగి ఉండేవాడిని. కాబట్టి ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల వ్యక్తిగతమైన మనస్సులన్నీ కూడా నాకు ఆ సెంట్రల్ స్టేషన్తో కలపబడి ఉంటాయి. నేను ఏమి పెద్ద ప్రయాస చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు మొబైల్స్ ఉన్నాయి. ఈ మొబైల్స్ లో మాట్లాడాలనుకున్నా కూడా మనం కొంచెం మన పాస్వర్డ్ కొట్టాలి, వాళ్ళ నెంబర్ కొట్టాలి, ఇవన్నీ చేసి ఇంత ప్రయత్నం చేయాలి. బాబా అన్నారు నాకంతా కూడా అక్కర్లేదు. ఆయనకే కాదు, ఆధ్యాత్మిక భూమికల్లో ఉండే వాళ్ళకు కూడా, వాళ్లకు ఈ రిమోట్స్ అక్కర్లేదు, మొబైల్ లాంటి పరికరాలు అక్కర్లేదు. వాళ్లకు తలంపు కలిగినంత మాత్రాన ఎవరి గురించిన ఆలోచన వచ్చిందో వారి మనసుతో కనెక్ట్ అయిపోతారు ఆటోమేటిక్ గా. అది విశ్వాత్మకమైన మనస్సు అంటే. ఆ విశ్వాత్మకమైన మనస్సు ద్వారా బాబా వీళ్ళతో యావత్ విశ్వంతో ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటారు. అందుకని ఒకసారి డెహ్రాడూన్ లో ఉన్నప్పుడు విష్ణు మాస్టర్ పర్చేజింగ్కి వెళ్తూ ఉండేవారు. ఓ రోజు బాబా విష్ణు మాస్టర్ని పిలిచి, ఈ రోజు ఏం పర్చేజెస్ చేసి వచ్చావు లిస్ట్ చదివి వినిపించమన్నారు. ఆయన అన్ని చదివి వినిపిస్తూ మధ్యలో కూరగాయల 5 రూపాయలు అన్నాడు. ఆపేసి బాబా అన్నాడు మరొకసారి చదవమన్నారు. మళ్ళొకసారి చదివాడు. మళ్ళీ ఆపేసి ఇంకోసారి చదవమన్నాడు. కూరగాయలు 5 రూపాయలు అనేది 3 సార్లు చదివించుకున్నారు బాబా. అప్పుడు విష్ణు మాస్టర్కు నవ్వు వచ్చిందట. పక్కున నవ్వేశాడు. బాబా అన్నాడు ఏంటి అలా నవ్వేశావు అన్నాడు. టైంపాస్ చేయటం బాగుంది బాబా, మీరు ఇదేముంది అంటే ఆయనకు కూరగాయల 5 రూపాయలు అనే ఐటము ఆయనకేం పెద్ద ప్రాముఖ్యమైన ఐటం కాదు. కానీ బాబా 3 సార్లు చదివించుకున్నారు. ఇప్పుడు బాబా ఆయన అంటాడు, ఇంతకాలం నాతో ఉండి నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? నేను డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంటాను. ఒక్క క్షణం నేను పని చేయటం ఆపేసిన ఈ విశ్వం అంతా కూడా మళ్ళీ బ్యాక్ నా లోపలికి వచ్చేస్తుంది అని చెప్పారు. అలాగే ఆ సందర్భంగా అక్కడ ఒకసారి బాబా నీలకంఠవాల మస్త్ అనే ఆయన్ని, 6th ప్లేన్ మస్త్, ఆయన్ని కలిశారు. ఆయన అలా నిలబడి ఉండేవాడు, లేదా ఉక్కి మంచం ఉండేది, దాంట్లో పడుకొని ఉండేవాడు. మండలి వాళ్ళు అనుకున్నారట, ఏంది ఈయనకు బాబా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఈయన ఇలా అయితే నిలబడి ఉంటాడు, లేదా అలా పడుకొని ఉంటాడు, ఏం చేయడు కదా, ఆయనకి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి అని. అప్పుడు బాబా వాళ్ళ మనసులో వచ్చింది. అందుకే బాబా అన్నాడు కదా, ఎవరి మనసులో ఏముంటుందో నాకు తెలిసిపోతుంది అని. అందుకే బాబా ముందు ఉన్న వాళ్ళు ఏం చెప్పకపోయినా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో వెంటనే బాబాకు తెలిసిపోయేది. బాబా అన్నారు ఇప్పుడు కాదు, నువ్వు 1000 సంవత్సరాల తర్వాత ఏం ఆలోచిస్తావో నాకు తెలుసు, 1000 సంవత్సరాల క్రితం ఏం ఆలోచించావో తెలుసు
అంటే 1000 సంవత్సరాలు అంటే ఎన్ని జన్మలు అయి ఉంటాయి మనకు? కనీసమైన ఒక 15-20 జన్మలు అయి ఉంటాయి. ఆ 15-20 జన్మల క్రితం కూడా మనం ఏం ఆలోచించామో అది చెప్పగలను అంటున్నారు బాబా. ఆదికే ఇరానీకి, డాక్టర్ గనీకి బాబా ఈ విషయం చెప్పి వాళ్ళ జీవితంలో జరిగిన ఎవ్వరికి చెప్పని విషయాలు కూడా అలా చెప్పటం జరిగింది ఆయన. సో ఇక్కడ నీలకంఠవాలా గురించి వీళ్ళందరూ ఇలా ఏంటి ఇలా పడుకోనే ఉంటాడు లేదా నిలబడి ఉంటాడు, ఏం చేయడు, ఓ గోచి తప్ప ఏమి ఉండదు ఆయనకి, ఆయన శరీరం అంతా నగ్నంగా ఉంటాడు, ఏంటి అని ఆయన గురించి కొంచెం బాబా ఎందుకు ఈయనకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనే ఆలోచన రాగానే బాబా వెంటనే చెప్పి, డూ యు నో, ఆయన మీకు అలా కనిపిస్తున్నాడు కానీ ఆయన చేసే పని జవహర్ లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, చర్చిల్ లండన్ అక్కడ యూకే ప్రైమ్ మినిస్టర్, వాళ్ళిద్దరూ కలిసి చేసే పని కూడా ఈ నీలకంఠవాలా ఏం చేయకుండా అలా నిలబడి ఉండి చేసే పనితో పోలిస్తే వాళ్ళిద్దరు కూడా ప్రైమ్ మినిస్టర్లు చేసే పని 0 అన్నాడు బాబా. సో అలాంటి ఆ పని ఎందుకు అంటే యావత్ విశ్వంలో ఉన్న అందరి మనస్సులకు కలుపబడినటువంటి సెంట్రల్ స్టేషన్ కనుక ఆయన అలా నిరంతరంగా పనిచేస్తూనే ఉంటాడు. బాబా విష్ణు మాస్టర్కి చెప్పింది, నేను బాహ్యంగా ఏం చేసినా కూరగాయలు 5 రూపాయలు అనేది 3 సార్లు చదివించుకున్నా, దీని ద్వారా యావత్ విశ్వంలో నేను పంపే సందేశాలు వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ సందేశాలు నాకు సమాధానాలు వస్తూ ఉంటాయి, నా ఏజెంట్స్ త్రూ అవుట్ వరల్డ్ ఉంటారు, వాళ్ళ ద్వారా పని జరుగుతూనే ఉంటుంది. అది ఎవ్రీ మూమెంట్. నేను బయటికి మీకు కనిపించేది ఏంటి? నేను గోల్కాయలు ఆడుతుంటాను, లేదా గాలిపటాలు ఎగరేస్తుంటాను, క్రికెట్ ఆడుతుంటాను, 7 టైల్స్ ఆడుతుంటాను, ఇదే మీకు కనిపిస్తుంది. ఇదేంది సాక్షాత్తు దేవుడు ఈయన ఈ గోళికాయలు ఆడటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ గోళికాయలు ఆడటం అనే అటువంటి ఆ క్రీడ ద్వారా నేను విశ్వంలో జరిగే అటువంటి సంఘటనలన్నిటి అకౌంట్ తీసుకుంటాను. నా ఏజెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ను స్వీకరించి వాళ్ళకు మళ్ళీ మెసేజెస్ పంపిస్తూ ఉంటాను అన్నారు. అలాంటి ప్రభు నిరంతరం 24 గంటలు ఆయన ఆ పని చేస్తూనే ఉంటారు. అది బాబా 32 తన బర్త్డే సందర్భంగా చెప్పిన సందేశాన్ని ఈ రకంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేశాం. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబు సార్, మీరు ఇంత బిజీలో